పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రచారం ముగిసి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ప్రధాన పార్టీలు గెలుపోటముల లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కీలకమైన ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ సానుభూతి పర్ల ఓట్లు ఎటువైపు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీలో కూటమిగా అన్ని కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి కనిపించలేదు. కానీ జనసేన మాత్రం బీజేపీతో కలిసి నడుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారనుకున్నారు. అది జరగలేదు. కానీ స్థానిక జనసేన నేతలు బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ మూలాలు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్త గోపీనాథ్ ఎదుగుదల టీడీపీ నుంచే ప్రారంభమయ్యాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి టీడీపీతో 2 దశాబ్దాల అనుబంధం ఉంది. మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి గెలిచి తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో బీఆర్ఎస్ లో చేరారు. వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్ ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు సానుభూతి పర్లకు కొదవేలేదు. ఇప్పటి వరకు వారంతా గోపీనాథ్ వెంట నిలిచారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం వారి మద్దతు తమకే అన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి టీడీపీతో అనుబంధం, ఏపీలో కూటమిగా ఉన్నందున తమకే మద్దతు దక్కుతుందని బీజేపీ సైతం లెక్కలేసుకుంటుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.